ఎటువంటి ఆపరేషన్ లేకుండా లేటెస్ట్ టెక్నాలజీతో చిన్న ఇంజెక్షన్ తో నన్ను పూర్తి ఆరోగ్యవంతురాలను చేశారు. ఎలైట్ స్పైన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్ కి వెళ్తే మీ నొప్పులకు స్వస్తి. అందరికి నమస్కారం. నా పేరు నజరుద్దీన్. నాది తాడేపల్లిగూడెం. నాకు 3 years ఉన్నప్పటి నుంచి నేను తాతయ్య అమ్మమ్మ వాళ్ళతో పెరిగాను. సో తాతయ్య కాసిం గారు ఘంటసాల సింగర్. ఆయనకి ఘంటసాల గారు చాలా ఇష్టం. ఎంత ఇష్టం అంటే తాడేపల్లిగూడెంలో ఘంటసాల గారి విగ్రహాన్ని పెట్టారు. అండ్ ఘంటసాల గారి వర్ధంతిని 47 yearsగా ఆగకుండా చేస్తున్నారు ఆరాధన. అండ్ తాతయ్య వాళ్ళ చెల్లి ఫాతిమా గారు, ఆవిడ కర్ణాటక డిప్లొమా. సో ఆవిడ దగ్గర కర్ణాటక మ్యూజిక్ నేర్చుకున్నాను. సో వాళ్ళిద్దరూ నా గురువులు. వాళ్ళ వల్ల మ్యూజిక్ వచ్చింది. అండ్ మ్యూజిక్ మీద చిన్నప్పుడు నాకు ఏ ఇంట్రెస్ట్ లేదు. బట్ వీళ్ళు బలవంతంగా నన్ను నేర్చుకోమని చెప్పి నేను నేర్చుకునేలా చేశారు. సో ఆ నేర్చుకోవడమే ఇప్పుడు నన్ను ఇక్కడ దాకా తీసుకొచ్చింది. సో చదువుని మ్యూజిక్ని మేనేజ్ చేయడం అంటే చిన్నప్పటి నుంచి చదువులో కొంచెం మంచి స్టూడెంట్ని నేను. ఇంటర్మీడియట్ నుంచి CA ఇంటర్ వరకు గుంటూరు శ్రీమేధ కాలేజ్ చదివాను. CA చదివేటప్పుడు నా డైలీ స్కెడ్యూల్ చాలా చాలా టైట్గా ఉండేది. అంటే లైక్ సండే కూడా ఖాళీ లేకుండా ఎప్పుడూ చదువు మీదే, ఎప్పుడూ బుక్స్ మీదే. మార్నింగ్ 7 నుంచి ఈవినింగ్ 8 వరకు క్లాసెస్, దాని తర్వాత స్టడీ అవర్స్. సో అలా ఉండేది. ఎప్పుడు ఒక రోజులో ఇంత టైం అని చెప్పి మ్యూజిక్ ఎప్పుడు పెట్టలేదు నేను. బట్ ఎప్పుడు నన్ను మ్యూజిక్ వదలలేదు. ఇండైరెక్ట్గా ఏదో ఒక రూపంలో లైక్ చిన్నగా హమ్ చేసుకోవడము, లేదా కాలేజీలో ఏమైనా అకేషన్ జరిగినప్పుడు పాడటము, ఫ్రెండ్స్ దగ్గర సరదాగా పాడటము, అలా మ్యూజిక్ ఎప్పుడు కొంచెం చిన్నగా ప్రాక్టీస్ జరుగుతూ ఉండేది. అలా ఎలాగోలా మేనేజ్ చేయగలిగాను. దాని తర్వాతే ఇండియన్ ఐడల్కి వచ్చాను. దీనికన్నా ముందు నేను 2017లో పాడతా తీగలో పాడాను. అందులో టాప్ 5గా నిలిచాను వాళ్ళు గారు ఉన్నప్పుడే. అండ్ 2019లో సరిగమప లిటిల్ ఛాంప్స్లో పాడాను జీ తెలుగు. అందులో ఫస్ట్ రన్నర్-అప్గా నిలిచాను. ఇప్పుడు తెలుగు ఇండియన్ ఐడల్ ఇందులో విన్నర్ అనమాట. ప్రజెంట్ ఎంత ప్రోగ్రామ్స్ ఏం చేస్తున్నావు తమ్ముడు? దీని తర్వాత ప్రజెంట్ ఇప్పటిదాకా నేను ఓజీ మూవీలో సాంగ్ పాడాను, తమన్ సార్ కంపోజిషన్లో. ఇంకా రిలీజ్ అవ్వలేదు ఆ సాంగ్. అండ్ మా నాన్న సూపర్ హీరో అనే మూవీలో నాన్న సాంగ్ పాడాను, అది ఆల్రెడీ రిలీజ్ అయింది. అండ్ తర్వాత అక్టోబర్లో ఖతార్లో షో చేయబోతున్నా గీతా మధురి అక్క, శ్రీకృష్ణ అన్న వాళ్ళతో. థ్యాంక్స్ చెప్పాలనుకుంటే మా ఫ్యామిలీ అందరికి చెప్పాలి. వాళ్ళ సపోర్ట్ వల్లే, ఇప్పుడు వాళ్ళ ఎంకరేజ్మెంట్ వల్లే ఈరోజు ఈ పొజిషన్లో ఉంటున్నా. అండ్ మా ఫ్రెండ్స్, నన్ను సపోర్ట్ చేసిన అందరూ, ఆడియన్స్ అందరికీ ఐ వాంట్ టు థ్యాంక్ యూ.